This conference will now be recorded. Completed. Right. So today we will talk about tuple. So tuple is something similar to a list. Okay. So what is tuple? Tuple is something similar to a list. So then what is the main difference between tuple and this? Tuple is immutable. Tuple is immutable. So today we'll talk about tuple, range, and binary types, binary data types. Okay. So what is tuple? Tuple is similar to tuple is similar to list. But when I'm talking about tuple, it is immutable. It is immutable means we cannot change, we cannot update. It is similar to a list, but it is immutable. Okay, so what it is? It is similar to a list, but it is immutable. Immutable in the sense we cannot update. Similar ఇంకా మిగతా అన్ని పాయింట్స్ సిమిలర్ అనమాట, ఇండెక్స్ అవన్నీ కూడా సిమిలర్. Okay, so then how can I create the tuple? So syntax, tuple name is equal to bracket open. ఓకే, సో ఏ బ్రాకెట్ ఓపెన్ చేస్తున్నాము? నార్మల్ బ్రాకెట్స్ అనమాట, Normal నార్మల్. basis. సో టపుల్ నేమ్ ఇస్ ఈక్వల్ టు నార్మల్ బ్రాకెట్స్ ఓపెన్ చేస్తాము, లిస్ట్ కి స్క్వేర్ బ్రాకెట్స్ ఓపెన్ చేస్తాం, టపుల్ కి నార్మల్ బ్రాకెట్స్ ఓపెన్ చేస్తాం. సో టపుల్ నేమ్, అండ్ హియర్ we will go for elements, విల్ గో ఫర్ ఎలిమెంట్స్. ఇది కూడా అంతే, సేమ్ లిస్ట్ లాగానే, బట్ ద ఓన్లీ మేజర్ చేంజ్ ఇస్ ఇమ్యూటబుల్. ఓకే, సో ఇక్కడ ఒక ఎంటీ లిస్ట్ తయారు చేయాలి అంటే we can use tuple name is equal to brackets itla. So brackets, right? So then ikkada tuple name is equal to tuple data type ను డైరెక్ట్ గా వాడేయచ్చు అనమాట. ఓకే, సో tuple data type followed by the brackets, followed by this brackets, right? అదే లిస్ట్ అయితే list ఆఫ్ అని పెట్టేవాళ్ళం. ఓకే, సో కన్వర్షన్ చేయాలి అంటే, సో ఓకే, సో దిస్ ఇస్ empty, empty టపల్స్, ఎంటీ టపల్స్, ఎంటీ టపల్స్ ఇట్లా చేయాలి. తర్వాత కన్వర్షన్ చేయాలి అంటే, సో ఇఫ్ యూ వాంట్ టు కన్వర్షన్ చేయాలి అంటే, సో యూ కెన్ సే టపల్ బ్రాకెట్లో యూ కెన్ హ్యావ్ ఏ కలెక్షన్, యూ కెన్ హ్యావ్ ఏ కలెక్షన్. సో టపల్ బ్రాకెట్లో యూ కెన్ హ్యావ్ ఏ కలెక్షన్ అనమాట. అర్థమైందా? సో ఇది టోటల్ సింటాక్స్. వాట్ ఇస్ ద సింటాక్స్ ఫర్ tuple name is equal to elements brackets ఇవి, రైట్? ఓకే, సో ఆ తర్వాత జస్ట్ చేంజ్ ద ఫాంట్. ఓకే, సో ఇప్పుడు ఎగ్జాంపుల్స్. సో ఎగ్జాంపుల్స్ క్రియేట్ చేయాలంటే డైరెక్ట్ యూ కెన్ గో హియర్ ఇంటూ ద స్పైడర్. ఓకే, సో ఇప్పుడు వచ్చేసి
I can use a tuple name is equal to normal brackets open list lagane. So we can have integer, we can have decimal, we can have complex, so we can have boolean, so we can have none, we can have a string, సో ఏదైనా ఉండొచ్చు, డూప్లికేట్స్ ఉండొచ్చు, సేమ్ ఇంకా లిస్ట్ లాగానే. సో యూ కెన్ హ్యావ్ 58 అగైన్, యూ కెన్ హ్యావ్ ఫాల్స్, ఈవెన్ నన్ను కూడా పెట్టుకోవచ్చు. ఓకే, సో ఈవెన్ నన్ను కూడా పెట్టుకోవచ్చు అనమాట. సో దిస్ ఇస్ హౌ యూ కెన్ క్రియేట్ ఏ టపల్. సో టపల్ని ఇలా మనము క్రియేట్ చేస్తాం. సో నా వాట్ యూ కెన్ సీ హియర్, యూ కెన్ సీ ఏ టపల్, సేమ్ ఎవ్రీథింగ్ సేమ్, ఇండెక్సింగ్ కూడా సేమ్ అనమాట. ఓకే, సో లెట్ మీ just copy this. సో ఇక్కడ వచ్చేసి we can go for the example here. సో ఇప్పుడు ఏమవుతుంది ఇక్కడ, I can have the elements following the index అన్నమాట. I can have the elements following the index. సో 0 1 2 3 4 5 6 7 8. ఓకే, సో ఇవన్నీ ఎలిమెంట్స్. ఎవరి ఎలిమెంట్స్ ఇవన్నీ? ఇవన్నీ కూడా టప్పల్ ఎలిమెంట్స్. సో 0 1 2 3 4 5 6 7 8. సో ఇక్కడ మళ్ళీ వచ్చేసి ఈ 5లో ఈ హెలో అనేది ఇట్స్ ఏ కలెక్షన్ అగైన్. సో అది మళ్ళీ కలెక్షన్ అంటే మళ్ళీ దీనికి 0 1 2 3 4 అనేది ఉంటుంది అనమాట. అట్లా ఏ కలెక్షన్ అయినా ఉండొచ్చు, లిస్ట్లో టప్పల్లో లిస్ట్ ఉండొచ్చు, టప్పల్లో టప్పల్ ఉండొచ్చు, నో ప్రాబ్లం. ఓకే, సో ఆ టప్పల్ ఉంది అంటే మళ్ళీ దానికి కలెక్షన్ అనమాట. అర్థమైందా? రైట్. సో నౌ యాక్సెసింగ్ ఎలా చేయొచ్చు? యాక్సెసింగ్ కెన్ బి సేమ్. సో యాక్సెసింగ్ లైక్ ఏ లిస్ట్. సో సింగిల్ ఎలిమెంట్ ఎట్లా యాక్సెస్ చేస్తాము? సింగిల్ ఎలిమెంట్. సో సింగిల్ ఎలిమెంట్ I can access by the help of, for example, if I say tuple of, so tuple of 3 అన్నాను అనుకోండి. సో what is tuple of 3? సో 0 1 2 3. సో tuple of 3 is going to be true అన్నమాట. Right? So now for example multiple elements. సో మల్టిపుల్ ఎలిమెంట్స్ యాక్సెస్ చేయాలి అంటే టపల్ ఆఫ్ 0 అనొచ్చు, లేకపోతే 3 అనొచ్చు, 3:9 అని అనుకో. సో 3:9:1, 3:9:1 అంటే 3 ఎవరు? వీడు. సో ట్రూ వస్తుంది. ప్లస్ 1 కాబట్టి నెక్స్ట్ ఎలిమెంట్. సో నెక్స్ట్ ఎలిమెంట్ ఏంటి? నన్. నెక్స్ట్ ఎలిమెంట్ ఏంటి? హెలో. నెక్స్ట్ ఎలిమెంట్ ఏంటి? 58. ఓకే, సో అంటిల్ 9 అన్నాను. 9 అంటే ఏంటి? ఎక్స్క్లూజివ్. సో 9 ఉంటే ఇక్కడ ఉంటుంది కాబట్టి 9కి ముందు వరకు. సో హలో 58, ఫాల్స్ అండ్ నన్. అర్థమైనా? సో ఇక్కడ 1 సెట్ అన్నాం కాబట్టి అట్లా అనమాట. ఈజ్ దట్ క్లియర్? ఓకే, సో టపల్ ఆఫ్ 3. సో టపల్ ఆఫ్ 3. సో టపల్ ఆఫ్ 3 అనగానే ఏమొస్తుంది? ట్రూ వచ్చింది. Got it? So tuple of 3, sorry, I should say true. So tuple of 3:9:1 అంటే ఏమొస్తుంది? Right? So here I'm going for this. Right? So is the point clear? సో అర్థమైందమ్మా? సో ఈ విధంగా వీఆర్ గోయింగ్ ఫర్ ద మల్టిపుల్ ఎలిమెంట్స్ అండ్ సింగిల్ ఎలిమెంట్స్. సేమ్ యాక్సెసింగ్ అండ్ ఎవ్రీథింగ్ సేమ్. ఓన్లీ చేంజ్ ఏమన్నా నేను ఇమ్యూటబుల్. సో అప్డేట్ చేయలేదు. సో ప్రూవింగ్ ఇమ్యూటబిలిటీ. సో ఇమ్యూటబిలిటీని మనము ప్రూవ్ చేద్దాం.
So I'm going to prove the immutability. ఓకే, సో ఎట్లా ప్రూవ్ చేద్దాము? ఒక ఎలిమెంట్ని అప్డేట్ చేద్దాం. ఓకే, సో చెక్ అప్డేట్. సో యూ వాంట్ టు చెక్ ద అప్డేట్ అంటే అప్డేట్ అవుతుందా లేదా చెక్ చేయాలి. సో అప్డేట్ అయింది అంటే అది మ్యూటబుల్, అప్డేట్ కాకపోతే ఇట్ ఈస్ ఇమ్యూటబుల్, రైట్? సో చెక్ ది అప్డేట్. సో ఒక అప్డేట్ చెక్ చేయాలి అంటే మనం ఏం చేయాలి? వీ కెన్ సే టపుల్ ఆఫ్ 3 ఉంది. సో టపుల్ ఆఫ్ 3ని we will try to put it as false, అంటే ఫాల్స్ అని పెట్టడానికి ట్రై చేద్దాం. ఫాల్స్ అని పెట్టడానికి ట్రై చేద్దాం. సో ఫాల్స్ అని పెట్టడానికి ట్రై చేస్తే ఏమవుతుంది? సో ఇట్ సేస్ టైప్ ఎర్రర్. టైప్ ఎర్రర్ ఏమంటుంది? ఇట్ ఈస్ నాట్ గోయింగ్ టు సపోర్ట్ ద ఐటమ్ అసైన్మెంట్. ఓకే, సో ఐటమ్ అసైన్మెంట్ని అది సపోర్ట్ చేయటం లేదు. ఇస్ ఇస్ క్లియర్? సో ఇట్ ఈస్ నాట్ గోయింగ్ టు సపోర్ట్ ద ఐటమ్ అసైన్మెంట్. తర్వాత సో నెక్స్ట్ ఒకటి ప్రూవ్ చేసినా చాలు. సో వి విల్ చెక్ అపెండ్. సో అపెండ్ అంటే ఏంటి? అపెండ్ అంటే లాస్ట్లో అపెండ్ చేయడం. ఇంతకుముందు లిస్ట్లో అపెండ్ చేసాం మనం, గుర్తుందా? లిస్ట్లో అపెండ్ చేసాం, అది ఎవరు? లిస్ట్ ప్రాపర్టీ అన్నమాట. సో కానీ అదే మనము ఒకవేళ దీనిపైన ట్రై చేస్తే, సో సపోజ్ టపుల్ డాట్ అపెండ్ అన్నాం అనుకోండి. సో అపెండ్ ఆఫ్ సంథింగ్ 47. సో అపెండ్ ఆఫ్ 47 అనుకోండి. సో వాట్ విల్ హ్యాపెన్? సో ఇక్కడ ఏమవుతుంది? అట్రిబ్యూట్ ఎర్రర్, ఆబ్జెక్ట్ హ్యాస్ నో అట్రిబ్యూట్ అపెండ్. అంటే అపెండ్ అనేది లేదు. దేంట్లో లేదు అపెండ్ అనేది? టపల్లో లేదు. అపెండ్ అనేది ఎవరి ప్రాపర్టీ? లిస్ట్ ప్రాపర్టీ. సో ఇక్కడ అట్రిబ్యూట్ ఎర్రర్ వచ్చింది అనమాట మనకి. అట్రిబ్యూట్ ఎర్రర్ వచ్చింది ఏంటి? సో టపుల్ ఆఫ్ 3, సారీ ఇక్కడ మనము టపల్ అనాలి. ఓకే, సో ఎర్రర్ సేమే, attribute error. So tuple has no attribute called append. ఎర్రర్ సేమే కానీ ఇక్కడ బూల్ రావద్దు, టపల్ రావాలి. సో టపల్ ఆబ్జెక్ట్ హ్యాస్ నో అట్రిబ్యూట్ కాల్డ్ append. ఎర్రర్ ఇస్ సేమ్, దాని మెసేజ్ వేరంతే. ఓకే, ఎందుకు? అపెండ్ ఈజ్ ద ప్రాపర్టీ ఆఫ్ ద లిస్ట్. లిస్ట్లో చేయగలుగుతావు, దీంట్లో చేయలేవు. ఎస్, ఓకే సార్. అట్లా కాదు సార్, నాకు ఒకవేళ 9లో ఎలిమెంట్ పెట్టి చూపియండి. సో 9లో ఎలిమెంట్ యాడ్ అవుతుందా లేదా చెక్ చేద్దాం. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఐ ఆమ్ సేయింగ్ టపుల్ ఆఫ్ 9 అంటే చెక్ చేసి చూపించాలి కదా. సో 9 ఈజ్ ఈక్వల్ టు 5.21. సో టపుల్ ఆఫ్ 9 ఇప్పుడు ఏం ఎర్రర్ వస్తుంది? సేమ్ ఎర్రర్. సో డస్ నాట్ సపోర్ట్, అట్రిబ్యూట్ ఎర్రర్ కాదు, డస్ నాట్, ఈ ఫస్ట్ ఎర్రర్ వస్తుంది అనమాట. ఎందుకంటే నేను అసైన్ చేయలేను అని చెప్తుంది. వాట్ ఇట్ విల్ సే? ఐ కెనాట్ అసైన్. సో నేను అసైన్మెంట్ చేయలేను అలా అనమాట. సో దట్ ఈస్ ఆల్సో టెలింగ్ యూ దట్ టపుల్ ఈస్ ఇమ్యూటబుల్. టపుల్ ఇమ్యూటబుల్ అని చెప్తుంది. ఓకే, నెక్స్ట్ చెక్ డిలీషన్. చెక్ డిలీషన్ని చెక్ చేద్దాం. సో డిలీషన్ని చెక్ చేయాలి అంటే now I will try del of tuple of 3. సో del of tuple of 3ని చెక్ చేద్దాం. ఏమవుతుంది ఇక్కడ? ఇట్ విల్ నాట్ గో ఫర్ ద డిలీషన్ జరగదు. ఇక్కడ ఏం చెప్తుంది? డిలీషన్ జరగదు అని చెప్తుంది. అర్థమైందా? సో వాట్ విల్ నాట్ టేక్ ప్లేస్? డిలీషన్ విల్ నాట్ టేక్ ప్లేస్. సో చెక్ డిలీషన్. సో డిలీషన్ విల్ నాట్ హ్యాపెన్. అర్థమైందా? సో ఈ విధంగా మనము వీఆర్ గోయింగ్ ఫర్ ద ఇమ్యూటబిలిటీ చెక్ అనమాట. వీఆర్ గోయింగ్ ఫర్ ఇమ్యూటబిలిటీ చెక్. సో ఇమ్యూటబిలిటీని చెక్ చేయడం అంటే ఇలా చెక్ చేస్తాం. ఎస్, సో లిస్ట్లో ఏం జరిగేది? డిలీషన్ జరిగేది, అప్డేట్ జరిగేది, అపెండ్ జరిగేది. కానీ ఇక్కడ ఏవి జరగవు అనమాట. ఎందుకు జరగవు అంటే బికాస్ ఇట్ ఈస్ ఇమ్యూటబుల్. నేచర్ ఆఫ్ ద
నేచర్ ఆఫ్ ద ఆబ్జెక్ట్ ఈస్ ఇమ్యూటబుల్. ఓకే. తర్వాత ఎంటీ. సో ఎంటీ ఎట్లా తయారు చేయాలి, ఎంటీ టపల్ ఎట్లా తయారు చేయాలి? సో ఎంటీ టపల్ వీ కెన్ క్రియేట్, ఏమి ఎలిమెంట్స్ ఇవ్వకపోతే ఎంటీ, అదొక ఆప్షన్. సో టపల్లో బ్రాకెట్ పెట్టేస్తే ఇదొక ఆప్షన్. ఓకే, రైట్. సో ఇంకొక ఆప్షన్ ఏంటి? టపల్ 2 ఈజ్ ఈక్వల్ టు TUPLE. సరే, TUPLE అనే ఫంక్షన్ ఇచ్చేసిన అది అయిపోతుంది. ఓకే, ఇక్కడ ఏమైంది? టపల్, what happened? Both of them became empty. Both of them became empty. Right? So tuple have become empty. None వేరే, నన్ అంటే ఎలిమెంట్, నన్ వన్ ఆఫ్ ది ఎలిమెంట్. సో నన్ అని పెడితే నన్ ఎలిమెంట్ ఉన్నట్టు, దాంట్లో నన్ ఎలిమెంట్ ఉన్నట్టు అనమాట. ఇక్కడ సైజ్ 0 రాదు నన్ పెడితే. ఇప్పుడు నువ్వు చెప్పిన ప్రకారం నేను చేస్తే, ఫర్ ఎగ్జాంపుల్ టపల్ 3 ఈజ్ ఈక్వల్ టు నన్ అన్నా అనుకో, అంటే నన్ ఉంది టపల్లో అని అర్థం. ఇప్పుడు ఏమొచ్చింది? 1 వచ్చిందా? అంటే ఏముంది దాంట్లో? ఉంది, 1 వచ్చిందా ఇక్కడ? ఎంటీ అంటే ఏంటి? 0 ఉన్నట్టు అనమాట. నన్ అంటే నన్ అనే ఎలిమెంట్ ఉంది దాంట్లో అని చెప్తున్నాను. అర్థమైందా తేడా? ఓకే, రైట్. సో అట్లా, గాట్ ఇట్ నౌ? సో ఇన్ దిస్ వే వీఆర్ గోయింగ్ టు హ్యావ్ ఎలిమెంట్స్, ఇవి టపల్ ఎలిమెంట్స్. టపల్లో ఎలిమెంట్స్ ఉన్నాయి. క్లియర్? ఓకే, రైట్. సో నౌ కన్వర్షన్. సో కన్వర్షన్ ఎలా చేస్తాము? టపల్ లోకి ఇంకా వేరే ఏదైనా ఎలిమెంట్ని వేరే ఏదైనా కలెక్షన్ని కన్వర్ట్ చేయొచ్చు. అంటే ఒక లిస్ట్ని టపల్ చేయొచ్చు, ఒక స్ట్రింగ్ని టపల్ చేయొచ్చు. రైట్? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ స్ట్రింగ్ ఉంది, S1 ఈజ్ ఈక్వల్ టు హలో. రైట్. అదేవిధంగా LST ఈజ్ ఈక్వల్ టు, ఒక లిస్ట్ని తయారు చేయాలి అంటే 5, 8, ఓకే, నంబర్స్, కన్వీనియన్స్ కోసం నంబర్స్ పెడుతున్నాను. ఇట్ ఈస్ నాట్ దట్ లిస్ట్ విల్ హ్యావ్ ఓన్లీ నంబర్స్, ఇట్ కెన్ హ్యావ్ ఎనీథింగ్. సో S1 ఈజ్ ఈక్వల్ టు హలో. సో S1 ఈజ్ ఈక్వల్ టు హలో. సో ఇప్పుడు ఏమంటాను నేను ఇక్కడ? ఐ విల్ సే T1 ఈజ్ ఈక్వల్ టు tuple of S1, tuple of S1. సో ఇక్కడ T2 ఈజ్ ఈక్వల్ టు tuple of S2. ఓకే, సో T1 ఈజ్ ఈక్వల్ టు tuple of S1. సో ఇక్కడ ఏమైంది? హలో అనేది ఎలా తయారైపోయింది? హలో అనేది, ఓకే, సో లెట్ మీ ప్రింట్ T1. సో T1ని ప్రింట్ చేద్దాం. సో T1ని ప్రింట్ చేస్తే ఏమొచ్చింది? హలో అనేది వచ్చేసింది. రైట్? ఓకే, తర్వాత ప్రింట్ ఆఫ్ T2. సో ఇప్పుడు T2 ఎట్లా వచ్చేసింది? ఇట్ విల్, ఓకే, LST. ఓకే, సో ఇప్పుడు ఏమొచ్చింది ఆన్సర్? ప్రింట్ ఆఫ్ T2 అనగానే యూ విల్ గెట్ దిస్. అర్థమైందా? సో ఈ విధంగా వీఆర్ గోయింగ్ ఫర్ ద కలెక్షన్ ఇంటూ ఏ టపల్. అంటే స్ట్రింగ్ని టపల్లోకి మారుస్తున్నాము, లిస్ట్ని టపల్లోకి మారుస్తున్నాము. సేమ్ ప్రాసెస్, అంటే ఉల్టా రాయాలి, లిస్ట్ ఆఫ్ అని రాయాలి, లిస్ట్ ఆఫ్ అని రాయాలి. డన్. సో ఈ విధంగా కన్వర్షన్ జరుగుతాయి అన్నమాట. సో నెక్స్ట్ వీ విల్ లుక్ ఎట్ రేంజ్. ఓకే, సో రేంజ్. సో రేంజ్ అంటే ఏంటి? రేంజ్ ఈజ్ ఏ collection of integers. So range is a collection of integers అన్నమాట. సో రేంజ్ అనేది ఇట్స్ ఏ కలెక్షన్ ఆఫ్ ఇంటీజర్స్. సో what is range here? Range is a collection of integers.
Okay, so when I'm talking about range, a collection of integers. Okay, right. One second. Okay, a collection of integers. Okay, right. In three forms. So collection of integers in three forms. First form ఏంటంటే range of number. Range of number. So when I'm talking about range of number, so range of number. Okay. So range of number. Now what will happen is it takes a range of numbers from 0 to, it takes a range of numbers from 0 to number minus 1. Okay, so it takes a range of numbers from 0 to number minus 1. Okay, to see the output explicitly, we need to convert range into a list or a tuple. ఓకే, అంటే మనకు డైరెక్ట్ కనిపించదు అనమాట. ఎందుకు సార్ కనిపించదు, ఎట్లా అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఐ విల్ సే రేంజ్, ఓకే, రేంజ్ ఆఫ్ 6 అన్నాను అనుకోండి. సో రేంజ్ ఆఫ్ 6 అంటే యాక్చువల్గా ఇట్లా చూపిస్తుంది అనమాట. అంటే మనకి నంబర్స్ని చూపించట్లేదు, మనం చెప్పిందేమో 0 నుండి అనేదో చెప్పాము, కానీ మనకు ఆ నంబర్ చూపించట్లేదు. నంబర్ చూపించట్లేదు కాబట్టి మనం ఏం చేయాలి, లిస్ట్లోకో లిస్ట్లోకైనా దీంట్లోకైనా కన్వర్ట్ చేసుకోవాలన్నమాట. ఓకే, సో 0 to 5, అర్థమైందా? సో ఇట్ ఈస్ టేకింగ్ ఫ్రమ్ 0 to 5, కంపల్సరీ 0 నుంచే తీసుకుంటుంది అనమాట. ఓకే, టపల్లో తీసుకున్నా అంతే, ఇందులో తీసుకున్నా అంతే. సో టపల్లో తీసుకున్నా అంతే. సో టపల్లో తీసుకున్నా కానీ ఇట్ విల్ టేక్ ఫ్రమ్ 0 to 5 అనమాట. అర్థమైందా? సో it will take from 0 to 5. Understood? So number అనగానే it takes a range of numbers from 0 to number minus 1. To see the output explicitly, you need to convert the range into, అంటే ఇది ఇట్లా అయితే కనిపించలేదు కాబట్టి కన్వర్ట్ చేసుకుని మనకు కనిపిస్తుంది. ఓకే, అయితే సెకండ్ స్టైల్ ఏంటి సార్ అంటే రేంజ్ ఆఫ్ స్టార్ట్ నంబర్ కామా ఎండ్ నంబర్. సో రేంజ్ ఆఫ్ స్టార్ట్ నంబర్ కామా ఎండ్ నంబర్. సో ఇదేం చేస్తుంది అంటే it will take up the range of numbers from start number to end number minus 1. Start number to end number minus 1. ఇది కూడా అంతే. సో ఇఫ్ యూ వాంట్ టు సీ ఇట్, యూ హ్యావ్ టు గో ఫర్ ద కన్వర్షన్లోకి వెళ్తేనే మనకి కనిపిస్తుంది. ఓకే, రైట్, సేమ్ థింగ్. సో ఇప్పుడు ఏం చేద్దామంటే ఇది, సో ఇది we will copy it here. ఫర్ ఎగ్జాంపుల్ నేను 0,6 అన్నాను అనుకోండి. సో 0,6 అంటే ఇట్ విల్ గివ్ లైక్ దిస్ అండి. ఇలా అంటే కనుక మనకి ఇలా చూపిస్తుంది అన్నమాట, ఇలా అంటే కనుక మనకి అలా చూపిస్తుంది. ఈజ్ దట్ క్లియర్? ఓకే, సో అట్లా యూ క్యాన్ గో ఫర్ ఎనీ ఇంటీజర్స్ మాత్రమే. ఫర్ ఎగ్జాంపుల్ నేను
8 నుండి +9 దాకా అన్నాను అనుకోండి. సో నాకేమొచ్చినాయి -8 టు +8 వచ్చాయి అన్నమాట, రైట్ సార్. అట్లానే మరి యూ ట్రై టు గివ్ సంథింగ్ లైక్ 1.5 నుంచి 10.5 వరకు ట్రై చేసి చెప్పాలి కదా. డెసిమల్ రాదు అని నేను చెప్పేసి సరిపోతుందా? నేను చెప్పేసి సరిపోదు కదా. సో నేను అది ప్రూవ్ చేయాలి కదా. ప్రూవ్ చేయకపోతే సార్కి ఏం రాదనుకుంటారు కదా. సో ఫ్లోట్ ఆబ్జెక్ట్ కెన్ నాట్ బి ఇంటర్ప్రిటెడ్ యాజ్ అన్ ఇంటీజర్ అంటే ఇలా ఫ్లోట్ని రాయడానికి లేదు అని చెప్తున్నాం. అండర్స్టూడ్? సో ఆ విధంగా మనము ఓన్లీ ఇంటీజర్స్ అని అంటాం అనమాట. సో వాట్ వీ కాల్ ఇట్? వీ కాల్ ఓన్లీ ఇంటీజర్స్. వీ కాల్ ఓన్లీ ఇంటీజర్స్, రైట్? ఓకే. సో ఆ విధంగా మనము ద సెకండ్ ఫార్మాట్ అనమాట. సో థర్డ్ ఫార్మాట్ ఏంటి సార్ అంటే రేంజ్ ఆఫ్ స్టార్ట్ నంబర్, ఎండ్ నంబర్. ఎండ్ నంబర్ అనేది ఎక్స్క్లూజివ్ అనమాట. ఎక్స్క్లూజివ్ ఎండ్ నంబర్ అనేది ఎక్స్క్లూజివ్. సో తర్వాత స్టెప్. ఓకే. సో స్టెప్. సో రేంజ్ స్టార్ట్ నంబర్ కామా ఎండ్ నంబర్ కామా స్టెప్. సో ఇక్కడ ఏంటంటే రేంజ్ ఆఫ్ నంబర్స్ it takes a range of numbers from start number to end number exclusive end number with a given step. అర్థమైందా? with a given step అంటే what I'm trying to say, చెప్పు అంటే ఎగ్జాంపుల్ ఎగ్జాక్ట్లీ. సో సపోజ్ నేను 1 తీసుకున్నాను అనుకోండి, ఇక్కడ ఏముంటుంది? ఇట్ విల్ సే 0 to 6 1 అన్నావు కాబట్టి. ఓకే. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను 2 అన్నాను అనుకో. సో ఇక్కడ నేను 2 అన్నాను, ఇక్కడ నేను 2 అంటే ఇట్ విల్ గివ్ మీ 2. అర్థమైంది? ఎందుకంటే 1 అనేది డిఫాల్ట్ కాబట్టి. 1 ఈస్ డిఫాల్ట్. సరే, ఇప్పుడు ఇక్కడ ఏం చేద్దామంటే 0, 6, 1 అంది. సో 0, 6, 1 అంటే ఏమవుతుంది? ఇట్ విల్ గివ్ 0 to 5. సేమ్ రిజల్ట్. ఓకే. ఇప్పుడు 2 అన్నాను అనుకోండి. సో ఎవ్రీ సెకండ్ నెంబర్ ఇస్తుంది అనమాట. అంటే 0, 2, 4 ఎవ్రీ సెకండ్ నెంబర్, రైట్? సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ 3 అన్నాను అనుకోండి, ఎవ్రీ థర్డ్ నెంబర్ వస్తుంది. లాస్ట్ది స్టెప్. ఎస్. సో లాస్ట్ది స్టెప్ అనమాట. సో ఓకే, ఐల్ ఎక్స్ప్లెయిన్ యూ వన్స్ అగైన్. సో రైట్. సో ఇక్కడ మనం తీసుకున్నట్టయితే ఇవి ఎట్లా వచ్చినాయి మనం తెలుసుకోవాలి. సో నౌ ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ వన్ ఏంటి? 0, 6, 1. ఓకే. సో 0, 6, 1. సో అది టపల్, అది లిస్ట్లో టపల్లో కన్వర్ట్ చేయలేదు కాబట్టి సేమ్ చూపిస్తుంది. అంటే 1 అనేది డిఫాల్ట్. సో 1 ఈజ్ డిఫాల్ట్. ఓకే, కాబట్టి ఇక్కడ రావట్లేదు అనమాట. 2 అన్నామంటే ఏమవుతుంది? 0 + 2. ఓకే. 0, 0 + 2 ఇక్కడ. సో 0 to 6, 1 అంటేనేమో సో ఇదేం రిజల్ట్? 0 + 1. సో 0 ప్రింట్ అయింది, 1 ప్రింట్ అవుతుంది, +1 2 ప్రింట్ అవుతుంది, +1 3 ప్రింట్ అవుతుంది, +1 4 ప్రింట్ అవుతుంది, +1 5 ప్రింట్ అవుతుంది, +1 6 ఎక్స్క్లూజివ్ అన్నాం కాబట్టి 6 ప్రింట్ అవ్వదు. ఇక్కడ ఏమవుతుంది? 0 + 2. 0 + 2. సో ఇక్కడ 0 + 2 అంటే 2 రావాలి, +2 అంటే 4 రావాలి. 0 వచ్చింది, 2 వచ్చింది, 4 వచ్చింది, +2 అంటే ఏం రావాలి? 6 రావాలి. 6 అనేది రాకూడదు కదా. సో 0, 2, 4తో ఎండ్ అయిపోయింది. ఓకే. -8, 9 తీసుకున్నప్పుడు -8 + 3 ఎంత?
minus 5 plus 3 minus 2 plus 3 minus 1, sorry, plus 1 plus 1, so plus 1, yeah, so plus 1, right, then mali plus 2 plus 3, sorry, plus 3 and 4 mali plus 3 7, so 8 5 minus 2 1 4 and 7, అర్థమైందా? సో ఈ విధంగా we will have this series, got it? సో నెగిటివ్ ఉండొచ్చు, పాజిటివ్ ఉండొచ్చు, ఏవైనా ఉండొచ్చు, కానీ ఇన్ ఫార్వర్డ్ సిరీస్. మరి దాన్ని రివర్స్ చేయాలి అంటే మనకి లిస్ట్లోనో రేంజ్లోనో కన్వర్ట్ చేసుకొని చేయాల్సి వస్తుంది. ఓకే, సో ఇవి మనం స్లోగా లూప్స్లో వాటిల్లో బాగా వాడతాం. ఓకే, సో ప్రస్తుతం ఎక్స్ప్లిసిట్గా చూడలేం కాబట్టి మనం కన్వర్ట్ చేస్తాం. ఓకే, దెన్ వీ విల్ టాక్ అబౌట్ బైనరీ డేటా టైప్స్. సో బైనరీ డేటా టైప్స్, సో బైనరీ డేటా టైప్స్ అంటే ఏంటంటే they are nothing but the numbers, they are nothing but the numbers they are nothing but the numbers within the range of, okay, so within the range of 0 to 255. So they are the numbers, they are integers basically. So ఇక్కడ నెగిటివ్ రాదన్నమాట. So they are the integers between 0 to 255. 0 to, sorry, 250, okay, 0 to 255, that is range of, రేంజ్లో రాస్తే ఏం రాస్తాము, 0, 256 అంటాం, ఎందుకంటే 255 ఇన్వాల్వ్ కాదు కాబట్టి. అర్థమైందా? రైట్, సో మరి ఎట్లా ఎవరెవరు ఉంటారు సార్ దీంట్లో అంటే, దీంట్లో ఫస్ట్ వన్ వచ్చేసి బైట్స్ అన్నమాట. సో ఫస్ట్ వన్ ఏంటి, బైట్స్. సో బైట్స్ అంటే ఏంటి, బైట్స్ ఈజ్ ఎ కలెక్షన్ ఆఫ్ నంబర్స్. It is a collection of numbers. Okay, bytes is a collection of numbers. Okay, so bytes is a collection of numbers. Okay, bytes is a collection of what, numbers, right? Numbers which has to be in range 0, 256, 0, 256. Okay, so it is a collection of numbers which has to be in the range of 0, 256. Okay, it is created from the existing collection. It is created from the existing collection of numbers. It is created from their existing collection of numbers. అంటే ఇది డైరెక్ట్గా క్రియేట్ చేయడానికి ఉండదు, మనం ఎగ్జిస్టింగ్ కలెక్షన్ ఆఫ్ నంబర్స్ లో నుంచి ఇది తయారు చేయాలన్నమాట. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక లిస్ట్ ఉంది, లిస్టులో నుంచి ఇవి తీసుకోవాలి. ఒక టపుల్ ఉంది, టపుల్లో నుంచి ఇవి తీసుకోవాలి, అంతేగాని డైరెక్ట్ క్రియేట్ చేయడానికి రాదు. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ LST is equal to, ఏమన్నా నేను నంబర్ షుడ్ బి బిట్వీన్ 28, 89, 23, 12, 10. Okay, otherwise we'll put small numbers. So 18, right? So ఇక్కడ ఇప్పుడు ఏమన్నా నేను B1 is equal to bytes of LST, bytes of LST. సో B1, సో B1 మీకు ఏం కనిపిస్తుంది ఇక్కడ, బైనరీ ఫార్మాట్ కనిపిస్తుంది. ఏం ఫార్మాట్ ఇది, బైనరీ. ఇది మనకు అర్థం కాదన్నమాట.
ఇది ఏంటి సార్ మరి ఎగ్జాక్ట్గా ఇది చెప్పాలి అంటే దిస్ ఇస్ హెక్సాడెసిమల్ ఫార్మాట్. ఏం ఫార్మాట్ ఇది? హెక్సాడెసిమల్ ఫార్మాట్. ఓకే, సో ఏం ఫార్మాట్? హెక్సాడెసిమల్ ఫార్మాట్. ఓకే, it can be seen in binary form only. It can be seen in binary form only. Binary form లోనే కనిపిస్తుంది. ఓకే, సో ఎట్లా ఏంటి సార్ బైనరీ ఫామ్? ఓకే, ఒక్క నిమిషం. సో క్యాలిక్యులేటర్ తీసుకోండి. ఓకే, టేక్ ఏ క్యాలిక్యులేటర్. ఓకే, సో ఇక్కడ ఇది గమనించండి, హెక్సాడెసిమల్ ఫామ్. సో 15 హెక్సాడెసిమల్ ఫామ్ యాక్చువల్గా ఇట్ ఈస్ ఎఫ్ అన్నమాట. సో ఒక్క నిమిషం. సో ఇఫ్ ఐఎమ్ సేయింగ్ ఎఫ్, ఇక్కడ చూడండి ఎఫ్ ఎంత? 15, 0F. ఎఫ్ హెక్సాడెసిమల్ ఫామ్లో ఎఫ్ పెడితే ఇక్కడ ఏమొచ్చింది మనకి? 15 వచ్చింది. ఓకే, సో అట్లానే 18 చూడండి. 18 ఎంత వచ్చింది? 18 24. ఓకే, 18 అనేది 24. ఇక్కడ అది కనిపించట్లేదు మనకి. ఫైన్, నో ప్రాబ్లం. సో అన్ని కనిపించాలని ఏం లేదు. సో 23. సో 23 ఎంత వచ్చింది? సో 23, ఒకసారి ఒక్క నిమిషం డెసిమల్లో పెడతాను. డెసిమల్లో పెడితే మనకి క్లారిటీ వస్తుంది. డెసిమల్లో 15 ఎంత? ఎఫ్. ఇక్కడ ఏం కనిపించింది మీకు? ఎఫ్. ఓకే, సో డెసిమల్లో 18 పెడదాం. ఇక్కడ ఎంత వచ్చింది? హెక్సాడెసిమల్లో 12. ఫైన్, రైట్, ఐ వాజ్ టెల్లింగ్ ఇన్ రివర్స్. సో 23 ఎంత వచ్చింది? 17. ఓకే, 12 ఎంత వచ్చింది? సి. అర్థమైందా? చెప్పాను కదా అన్నీ కనిపించాలని ఏం లేదు. ఓకే, అర్థమైందా? ఏ ఫార్మాట్లో ఉంది? బైనరీ ఫామ్. సో బైనరీ ఫార్మాట్లో ఉంది. ఓకే, ఎనీహౌ మనం ఒక్కొక్క ఎలిమెంట్ కావాలంటే చూసుకోవచ్చు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ b1 ఆఫ్ 2 అన్నాను అనుకోండి. సో b1 ఆఫ్ 2 అంటే ఎవరు? 23. ఓకే, సో 23. సో b1 ఆఫ్ 2 ఇస్ 23. సో 23 వచ్చేసిందా? సో 23. సో b1 ఆఫ్ 23. ఓకే, సో b1 ఆఫ్ 2 వచ్చేసి ఎంత? 23. సో 23 వచ్చేసి రైట్. సో ఇట్ కెన్ బి సీన్ ఇన్ విచ్ ఫామ్? బైనరీ. అర్థమైందమ్మా? ఓకే, సో ఇప్పుడు బైట్స్ అంటే బైనరీ ఫామ్లోనే ఉంటుంది. సో బైనరీ ఫామ్లోనే ఉంటుంది, రైట్? ఓకే, దెన్ సో ఇప్పుడు ఇది ఇమ్యూటబుల్ అన్నమాట. ఇదేంటి? ఇమ్యూటబుల్. ఎందుకు సార్ ఇమ్యూటబుల్ అంటున్నాము? ఇట్ ఈస్ ఇమ్యూటబుల్. ఎందుకు సార్ ఇమ్యూటబుల్ అంటే వీ కెనాట్ అప్డేట్. సో b1 ఆఫ్ 2 లోకి సపోజ్ ఇఫ్ ఐ వాంట్ టు పుట్ 32. సో 32 అనగానే ఏమవుతుంది? టైప్ ఎర్రర్. సో ఇక్కడ ఏమంటుంది? ఇట్ ఈస్ నాట్ సపోర్టింగ్ విచ్ వన్? అసైన్మెంట్, రైట్? ఇట్ ఈస్ నాట్ సపోర్టింగ్ ఎందుకంటే ఇట్ ఈస్ ఇమ్యూటబుల్. అర్థమైందమ్మా? రైట్. సో ఇన్ ద సేమ్ వే, ఓకే, ఇంకొకటి మనం ప్రూవ్ చేయాలి. సపోజ్ ఇప్పుడు ఈ వాల్యూస్ పెట్టు, బైట్స్లోకి ఆ వాల్యూస్ పెట్టాను అనుకోండి, ఏమంటుంది? ఒక్క నిమిషం. సో లిస్ట్లో పెట్టాలి. ఏమంటుంది చెప్పండి? వాల్యూ ఎర్రర్. ఏంటది వాల్యూ ఎర్రర్ అంటే? రేంజ్ ఆఫ్ 0 to సో ఆ రేంజ్లోనే ఉండాలి. ఆ రేంజ్కి మించకూడదు. ఎందుకంటే మనం చెప్పాం కదా ముందే, ఇట్ ఈస్ 0 to 250. అంటే నెగిటివ్ నెంబర్స్ ఉండడానికి వీలు లేదు.
147 okay, but these two numbers, these three numbers cannot be, right? సో ఫైనల్గా బైట్ అరే అన్నమాట. సో నెక్స్ట్ ఏంటి? బైట్ అరే. సో బైట్ అరే. సో బైట్ అరేలో ఇట్ ఈస్ a collection of numbers which has to be ranged to 56. Existing collection of numbers same. Again ఇది కూడా ఇది ఒక్కటే తేడా అన్నమాట. ఇట్ ఈస్ మ్యూటబుల్. సో ఎట్లా చేస్తాం సార్, మరి ఎట్లా క్రియేట్ చేస్తాం దీన్ని అంటే సేమ్ యూ క్యాన్ గో ఫర్ సో ఇక్కడ బైట్స్ బదులు మనము బైట్ అరే అందాం. ఏమన్నా బైట్ అరే. సో ఇక్కడ మనకి ఆన్సర్ ఏమొస్తుంది అంటే బైట్ అరే అని చెప్పి వస్తుంది అన్నమాట. గాట్ ఇట్? సేమ్ థింగ్ మళ్ళీ గమనించండి. ఎఫ్ 12 17 సి ఇవన్నీ హెక్సాడెసిమల్ ఫార్మాట్స్. సో B1 of 2 23 చూడొచ్చు. ఇప్పుడు ఇది అప్డేట్ అవుతుంది. ఏమవుతుంది ఇప్పుడు? అప్డేట్ అయింది. సో అప్డేట్ అయ్యి మీకు మారిపోతుంది. ఏమైంది? సో ఇక్కడ సో ఇంతకుముందు మనకి ఏముంది? 12 17 ఉంది. ఇప్పుడు 17 కనిపిస్తుందా? ఎందుకంటే అది మారిపోయింది, 32కి వచ్చేసింది అనమాట. ఓకే, అన్నీ కనబడాలండి చెప్పాను కదా, రైట్? మనం ఈ ఫార్మాట్లో ఇప్పుడు యూజ్ చేయమన్నమాట. ఇప్పుడు యూజ్ చేస్తే దాన్ని విడగొట్టి మాత్రమే యూజ్ చేసుకుంటాం, రైట్? సో మ్యూటబులా ఇమ్యూటబులా? ఓకే, నెక్స్ట్ వచ్చేసి బైట్ అరే. సో బైట్ అరే ఏమవుతుంది? సో బైట్ అరే అని పెడితే ఇట్ విల్ బి సేమ్ ఎర్రర్. ఏమొస్తుంది? వాల్యూ ఎర్రర్. ఎందుకు వస్తుంది వాల్యూ ఎర్రర్? ఎగ్జాక్ట్లీ. అర్థమైందా? ఇస్ దట్ క్లియర్? గాట్ ఇట్? సో ఇది మన బైట్ అరే అన్నమాట. ఓకే, సో నెక్స్ట్ మనము సెట్ డిక్షనరీ చూడాలి. సో అవి రేపటి క్లాస్లో చూద్దాం. ఓకే, ఇక్కడ సెట్ పెద్దగా ఉంటుంది, టైం సరిపోదు.